హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరా అనుకుంటానా. సుత్తారు గదా! ఇగ మా పిల్లలైతే ఇంట్లో ఉన్నారు గదా! ఒకటి కాకపోతే ఒకటి చేయమంటారు. ఇక్కడైతే పిల్లలకు ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చినాం గదా! ఇగ ఆ ప్రోటీన్ పౌడర్ కోసమైతే పిల్లలైతే హాఫ్ లీటర్ పాలైతే రోజుకి హాఫ్ లీటర్ ఖతం చేత్తార్రు. అంటే లీటర్ పాలు రోజు ఖతమైపోతాన్నాయి. ఆళ్ళు చెప్పిన మాటైతే ఇంటలేరు. చిక్కటి పాలల్లా పౌడరేసుకొని తాగుతార్రు. ఇంకా కొద్దిగా నీళ్ళు కలుపుకుంటాడు మా చిన్నోడైతే. ఇగో గిట్లయితున్నది ఇయాలైతే. ఇయాల మా పిల్లల కోసం హెల్తీ ఓట్స్ కుకీస్ చేత్తానా. మంచిగా టేస్ట్‌గుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా. నా మాటలైతే ఇనుకుంటా. ఈరోజు మంచి టాపిక్ ఉన్నది. టాపిక్ గాదు, నిజంగా జరిగిన స్టోరీ. అంటే మా మా ఇంట్ల కిరాయికుండేటోళ్ళు మొత్తం 5 ఫ్యామిలీస్ ఉండేటియి. 5 ఫ్యామిలీస్‌లో కింద గ్రౌండ్ ఫ్లోర్‌ల డబుల్ బెడ్‌రూము. మిగతా 4 ఫ్లోర్‌లు ఉన్నోళ్ళందరూ గూడా సింగిల్ బెడ్‌రూమ్స్. అంటే మేము గూడా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం. ఫ్రంట్‌లో ఉంటాం. బ్యాక్‌లో ఇంకొక ఇల్లుంది. అట్లా 4 పోర్షన్స్, కింద ఒక పోర్షన్. మొత్తం 5 పోర్షన్స్ ఉంటాయి. అయితే ఇదైతే నేను నిజంగా ఆశ్చర్యపోయిన. గిలాంటి వాళ్ళతోనా మేమున్నది, ఇన్ని రోజులు కలిసున్నాము. గిలాంటి వాళ్ళతోనా నేను ఇన్ని రోజులు మాట్లాడింది అనిపిచ్చింది నాకైతే. అది ఏందనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! మా చిన్నోడైతే ప్రోటీన్ ఇప్పుడు మీకైతే ఓ 2 రోజుల కిందట ఆ డబ్బా బాక్సెస్ చూపించిన. దానివల్ల గ్రోత్ అయితారట పిల్లలు. మంచిగా హైటే ఉన్నారు పిల్లలు. కానీ అంటే పిల్లలకు ఎంత హైట్ పెరగాలనో అంత ఏజ్‌ని బట్టి అంత హైట్ ఉండాలి పిల్లలు. అందుకని చెప్పి నేనైతే ఇగ బూస్టు, హార్లిక్స్ ఎందుకని చెప్పి ఇగ అంత రేట్ పడుతుంది కదా అని చెప్పి పిల్లలకైతే అది తీసుకోమని చెప్పిన. ఇప్పుడు మంచిగా నడుస్తుందట ప్రోటీన్ పౌడర్ అని చెప్పి అదైతే తీసుకున్నా. ఇక్కడైతే నేను రేపటి కోసం ఓట్స్ అయితే నానబెడతాను. అంటే ఇప్పుడిప్పుడే మనము నానబెట్టుకొని తినేది కాదు ఇది. రేపటి కోసం ఇట్లా స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే తర్వాత రోజు మంచిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటది. మంచిగా నానుతది కూడా. ఇక మనం మళ్ళా వీటిని గ్యాస్ ఆన్ చేసి పాలల్లో ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. చూత్తారు కదా! ఇక్కడైతే నేను ఓట్స్ ఒక కప్పు తీసుకున్నా. దాంతో పాటు చియా సీడ్స్ తీసుకున్నా. చియా సీడ్స్ మంచిది ఆరోగ్యానికి. అవి బాగా నానితేనే తీసుకోవాలి. లేకపోతే అట్లనే డ్రైగా తీసుకున్నాం అనుకోండి, అవి లోపలికి కడుపులోకి పోయిన తర్వాత అవి ఆహ్, 24 గంటల తర్వాత, 18 గంటల తర్వాత అవి పొంగుతాయి. అప్పటి వరకు మనం డ్రైగా ఉన్నయి తీసుకున్నాం అనుకోండి, లోపలికి పోయిన తర్వాత పొంగుతాయి. కాబట్టి అట్లా ఒక చియా సీడ్స్ అంటే కొంచెము డేంజరే అన్నట్టు. వాటిని నానబెట్టిన తర్వాత తీసుకోవాలి. ఒక 18 గంటలు నానబెట్టిన తర్వాత తీసుకోవాలి. డైరెక్ట్ అయితే తీసుకోవద్దు. చూత్తారు గదా! గిట్లయితే చియా సీడ్సును, ఓట్సు, పాలు కలిపేసుకొని నేనైతే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తా. తర్వాత రోజు తింటా. ఇక్కడైతే నేను ఓట్స్ బిస్కెట్ చేత్తాను కాబట్టి, ఓట్స్ కుకీస్ చేత్తాను కాబట్టి కొంచెం హెల్తీగా చేత్తాను. పల్లీలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, కొంచెం బాదాము, అవకాడో, ఏమంటారు, అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఏసి చేత్తాను. మీకిష్టం ఉంటే వేరే కాజు అవన్నీ కూడా ఏసుకోవచ్చు. మీరైతే రెసిపీ చూడండి. అయితే మా ఇంట్ల రెంట్‌కుండేటోళ్ళు ఒక 5, 6 సంవత్సరాల కిందట, ఇప్పుడు కాదు, ఉండేటోళ్ళు. ఆంటీకి నలుగురు పిల్లలు అన్నట్టు. ముగ్గురు కొడుకులు, ఒక అమ్మాయి. అమ్మాయి మంచిగా అప్పుడు ఇంటర్ చదివేది. కాలేజే జేయలేదు. మానేపిచ్చిర్రు. మానేపిచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత పెళ్లయితే చేషిర్రు. మా ఇంట్లోనే పెళ్లయింది. అంటే మా కింద పోర్షన్‌లో డబుల్ బెడ్‌రూమ్. ఎందుకంటే పిల్లలు నలుగురు గదా అని చెప్పి డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండేటోళ్ళు. వాళ్ళు మంచిగా మాకేం తెలుసు, మా వోళ్ళే గదా, ముస్లిమ్స్ తెలిసినోళ్ళే గదా అని చెప్పి రెంట్‌కొచ్చిర్రు గదా అని చెప్పి మేమైతే ఉంచుకున్నాము. మంచిగానే ఉన్నారు. 5 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నారు రెంట్‌కు. మంచిగానే ఉన్నారు. ఆ అమ్మాయి గూడా పెళ్లి గూడా మా ఇంట్లోనే చేషిర్రు. ఫంక్షన్ హాల్ బుక్ జేసిర్రు. మేము గూడా పోయినాం. ఆ అమ్మాయికి బాబు గూడా పుట్టిండు. అంతా మంచిగా జరిగింది. ఆ తర్వాత మా మాకైతే ఇగ రెంటు ఎక్కువ అడుగుతే ఇయ్యలేదు. ఇయ్యకపోయేసరికి వాళ్ళైతే ఎళ్ళిపోయిర్రు. ఎళ్ళిపోయి గూడా ఇప్పటికి 3 సంవత్సరాలు అయితాంది. చూత్తారు గదా! ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటానా. మీకు ఏ ఇష్టం ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఒక 5, 6 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే 2 రకాల డ్రై ఫ్రూట్స్, ఒక 3, 4 రకాల పల్లీలు, నువ్వులు గవైతే యాడ్ చేత్తానా. మీకు ఇష్టం ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే, అయితే ఇగ అట్లయితే ఒక అమ్మాయికి పెళ్లయిపోయింది. బాబు కూడా పుట్టిండు. మేము రెంట్ ఎక్కువ చెప్పేసరికి ఆ రెంట్ అయితే ఇయ్యలేకపోయిర్రు. సరే అని చెప్పి ఖాళీ చేసి అయితే పోయిర్రు. ఎందుకంటే నలుగురు, వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం మంది ఆరుగురు, అందరు పెద్దోళ్ళే ఉంటారు. అని చెప్పి మేమైతే రెంట్ ఎక్కువ చేసేసరికి వెళ్ళిపోయిర్రు. వెళ్ళిపోయిన తర్వాత ఇగ వెళ్ళిపోయి కూడా ఒక 2, 3 సంవత్సరాలు అయితాంది. సుత్తారు కదా! నల్ల నువ్వులు, తెల్ల నువ్వులైతే పక్కన తీసుకున్నా. ఇక్కడ నేనైతే బనానా ఏసుకుంటాన్న. మంచిగా పండిన బనానా. పండిన బనానే మంచిగుంటది. ప పచ్చిగుంటది గదా! అయితే ఏసుకోకండి. పండిన బనానా ఉంటది గదా! ఎంత పండితే అంత మంచిగుంటది టేస్టు. ఒక్క బనానా ఏసుకుంటానా. నేను ఎక్కువ ఎత్తలేను. కుకీస్ ఒక 10, 20 అయితాయి గంతే.
ఇక్కడైతే నేను బనానా మంచిగా స్మాష్ చేసుకున్నా. వేసుకొని మనము అన్ని కడిగేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్, పల్లీలు, నువ్వులు అవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. ఓట్స్ అవన్నీ వేసుకుందాము. మీరైతే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నెలగా 2 నెలలైనా ఉంటాయి. మంచిగా ఉంటాయి. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. రెసిపీ కూడా చూడండి, మంచిగా ఉంటుంది. చూస్తారు కదా, ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకుంటానా. అయితే వాళ్ళేదో మా ఇంట్లో 2 కుండే 3 సంవత్సరాలు ఎళ్ళిపోయి కూడా ఖాళీ చేసి కూడా 3 సంవత్సరాలు అయితాంది. అయితే నిన్నైతే మా ఆయన దావత్‌కి పోయిండు. నిన్న దావతు వాళ్ళ అన్నయ్య వచ్చిండని చెప్పి దావత్‌కైతే పోయిండు. పోయి 2:00కైతే వచ్చిండు. పొద్దున్న లేసి నాకైతే చెప్పేసరికి నేనైతే స్టన్ అయిపోయినా. గిట్లున్నారా? గిలాంటోళ్ళతోనా మరి నేను దోస్తీ చేసింది? గిలాంటోళ్ళతోనా నేను మాట్లాడింది? ఆంటీతోని మంచిగా మాట్లాడేదాన్ని. చూత్తారు కదా, ఇక్కడ నేను బాదం వేసుకున్నా. దాంతో పాటు డ్రై ఫ్రూట్స్, పల్లీలు అన్నీ ఏసుకుంటానా. గిట్ల అన్నీ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మనము హనీ వేసుకుందాము, పీనట్ వేసుకుందాం, అన్నీ కూడా హెల్తీనే మంచిగా. గిట్లయితే మీ పిల్లలకి ఇవ్వండి. పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు అనుకుంటే చాక్లెట్ కూడా వేసుకోండి. డ్రై చాక్లెట్స్ ఉంటాయి కదా, మనము లిక్విడ్ చేసి అందులో వేసుకున్నా మంచిగానే ఉంటుంది. గిట్లయితే వేసుకున్నా మంచిగానే ఉంటుంది. మనం బయట చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేసుకున్నా మంచిగానే ఉంటుంది. చాకో చిప్స్ అంటారు కదా, అవి కూడా వేసుకున్నా మంచిగానే ఉంటుంది. ఇక్కడైతే నేను కొబ్బరి పౌడర్ వేసుకుంటానా, డ్రై కొబ్బరి పౌడరు. కొంచెం ఇంకా కొంచెము హెల్తీగా ఇద్దామని చెప్పి గిట్లయితే వేసుకుంటానా. పీనట్ కూడా తీసుకుంటానా. పీనట్, హనీ ఇవన్నీ తీసుకుంటానా. మీరైతే చూడండి. చూస్తారు కదా, హనీ వేసుకుంటానా. గిట్లయితే వేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి, నూనె అట్లా కూడా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్, ఎక్కువ అవసరం లేదు. అట్లయితే వేసుకుందాము. పీనట్ వేసుకుంటానా. మీరైతే రెసిపీస్ చూడండి, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అయితే ఇక ఆంటీ మంచిగా క్లోజ్గా ఉండేది. అంటే నాకు అప్పుడు చిన్న వయసే. మా చిన్నోడు ఒక 2 ఇయర్స్ ఉంటాడు. మా పెద్దోడికి ఒక 5 ఇయర్స్ ఉంటాయి. ఆంటీ పెద్దది కాబట్టి ఆమెతోని మంచి చెడులు, మా అమ్మ, మా అక్క, మా అమ్మ, మా ఫ్యామిలీ గురించి మంచి చెడు చెప్పుకునేదాన్ని. ఒక అమ్మ లెక్క, ఒక మనకు తెలిసిన ఒక పెద్ద మనిషి లెక్క మంచిగా అయితే మాట్లాడేది. ఎందుకంటే నన్ను వయసు చిన్నది కాబట్టి, ఆ పెద్ద ఆమె కాబట్టి ఆమెతోని మంచి చెడులన్నీ చెప్పుకునేదాన్ని. ఆళ్ళ కొడుకులు కూడా నన్ను బాబీ, బాబీ అని పిలిచేటోళ్ళు. మంచిగా ఉండేదాన్ని. వాళ్ళ బిడ్డ కూడా నాతోని మంచిగా ఉండేది. బాబీ, బాబీ అని పిలిచేది. మంచిగా మాట్లాడుకునేటోళ్ళం. మా ఇంట్లో 5 సంవత్సరాలు వాళ్ళు ఉండే. అంతా మంచిగానే ఉన్నది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఒక 3 సంవత్సరాలకు ఖతం ఇగ ఈ సడెన్‌గా నిన్ననైతే విషయం తెలిసింది. ఆ విషయం విని నేనైతే ఘోరంగా స్టన్ అయిపోయినా. నిజంగా వాళ్ళు బిజినెస్ చేత్తరు. ఏం బిజినెస్ అంటే, మనము వెజిటబుల్స్ ఉంటారు కదా, వెజిటబుల్ మార్కెట్ ఉంటాయి కదా, వెజిటబుల్ మార్కెట్‌ల స్టాండ్‌లేత్తరు. ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్‌ల మనకు స్టాండ్‌లేత్తారు కదా, లైట్ ఉంటాది, స్టాండ్స్ ఉంటాయి, కింద కూసోని ఎవరు కూడా వెజిటబుల్స్ అమ్ముతలేరు. ఆళ్ళు స్టాండ్స్ సప్లై చేసేటోళ్ళన్నమాట. మా ఇంట్లో ఉన్నప్పుడే స్టాండ్ బిజినెస్ చేసేటోళ్ళు. అంటే వెజిటబుల్ మార్కెట్‌ల స్టాండ్స్ ఏసేటోళ్ళు. లైట్స్ వేసేటోళ్ళు. ఇక అట్లయితే బిజినెస్ మంచిగానే డెవలప్ అయింది. మా ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు అసలు తినడానికి సరిగ్గా తిండే లేకుండే. ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చారో అప్పటి నుంచి మంచిగా లైఫ్ సెట్ అయిపోయింది. మంచిగా సంపాదన వచ్చింది. మంచిగా అమ్మాయికి పెళ్లి చేసిర్రు. మంచిగా లైఫ్‌లో సెట్ అయిపోయారు. కార్ తీసుకున్నారు. మంచి బిజినెస్ డెవలప్ అయింది. అంతా మంచిగానే ఉన్నారు. ఒక 5 సంవత్సరాల్లో మస్తు పైసలు సంపాదించారు. రోజు కొన్ని వేలు సంపాదించేటోళ్ళు. అంత మంచిగానే ఉన్నది. చూత్తారు కదా, గిట్లయితే కటోరలో కొంచెం మనము వేసుకొని స్ప్రెడ్ చేసి మనము ఉన్నది కదా, ఆ ప్లేట్‌లో కొద్దిగా ఆయిల్ ఏసేసుకొని మనము అవెన్‌లో అయితే పెట్టేసుకుందాము. నేను ప్రీ హీట్ చేసిన అవెను. ఒకవేళ అవెన్ ఉంటే 180 డిగ్రీస్‌ల ఒక 35 నిమిషాలు పెట్టుకోండి. అట్లయితే మంచిగా కుకీస్ అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. మాడిపోకుండా వస్తాయి. క్రిస్పీగా వస్తాయి. లో ఫ్లేమ్ అన్నట్టు. ఎక్కువ హైలో పెడితే మెత్తగుంటాయి, మాడిపోతాయి. ఈ 150, 180 డిగ్రీస్ 35 నిమిషాలు, 30 నిమిషాలు అయితే కరెక్ట్ పర్ఫెక్ట్‌గా వస్తాయి అవెన్ ఉంటే. లేకపోతే మనము కేక్ చేసుకుంటాం కదా, కుక్కర్‌లో ఉప్పేసి కేక్ చేస్తాం కదా, గట్లా అట్లనే చేస్తే మన కుకీస్ కూడా మంచిగా వస్తాయి. అయితే ఆంటీ మా ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా డెవలప్ అయ్యేది. మంచిగా సంపాదించిర్రు. ఇల్లు తీసుకుందాం అనుకున్నారు. అమ్మాయి పెళ్లి చేసిర్రు. అమ్మాయికి కూడా బాబు పుట్టిండు. అంతా మంచిగానే ఉన్నది. ఇక మేము రెంట్ వచ్చేసరికి వెళ్ళిపోయారు. ముగ్గురు కొడుకులుండే. ఆ ముగ్గురు కొడుకులల్ల పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు కొంచెం చిన్నోడు కాబట్టి అప్పటికే 10థ్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది ఆ అబ్బాయికి. అయితే ఆ అబ్బాయి అయితే కొంచెం చిలిపిలి బచ్చానే. అంటే బాగా యాక్టివ్‌గా ఉండేటోడు. బాగా అంటే ఓవరిజం బాగుండేది. అయితే వీళ్ళు ఈ బిజినెస్ చేసిర్రు గదా, వెజిటబుల్ మార్కెట్‌లో ఏం చేసేటోళ్ళు, స్టాండ్‌లు అవన్నీ ఏసేటోళ్ళు. అయితే వీళ్ళ ఏరియాల వేరే వాళ్ళు వచ్చి ఆళ్ళ వెజిటబుల్ మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్‌ల స్టాండ్‌లేసేసరికి గొడవైతే అయిందట. మా ఏరియాలకొచ్చి నువ్వు స్టాండ్‌లు ఎత్తావు. మా ఏరియాలో నువ్వేయాల్సిన అవసరం లేదు. మీ ఏరియాల మేము గూడా ఎత్తాం అని జెప్పి ఇద్దరు, ఆ ఏరియా వాళ్ళు, ఈ ఏరియా వాళ్ళు గొడవ అయితే పడ్డరట. చూత్తారు గదా, నిమ్మకాయ చెట్టు మా ఇంటి ముంగట. మా చిన్నోడైతే ఒక నిమ్మకాయ తెంపుకొని షర్బత్ అయితే చేసుకుంటాడట. పోయిండు. లేదురా నాన్న తీసుకొచ్చిండ్రా అంటే ఇనలేదు. గిట్లయితే తెంపుకొని వచ్చిండు దొంగతనంగా పోయి. అయితే ఇగ ఆళ్ళు అట్లా స్టాండ్‌ల విషయంల కూరగాయల మార్కెట్‌లల్ల స్టాండ్‌లు నువ్వెత్తవు, నా ఏరియాలో నువ్వేసుడేంది, నీ ఏరియాలో నేనేసుడేంది అని గొడవ పెట్టుకొని మంచిగనైతే గొడవ పెట్టుకున్నారట. గొడవ పెట్టుకుంటే మంచిగానే అంతకుముందు వాళ్ళ పెద్ద కొడుకునైతే
కొట్టిర్రట ఒక ఏరియాల వాళ్ళు. కొట్టేసరికి దెబ్బలైతే బానే తగిలాయట. నాకైతే తెలవదు. ఇగ ఆంటీ మా ఇంట్లోంచి ఖాళీ చేసి 3 సంవత్సరాలయితాంది. ఇగ ఆంటీతోని పోయిన కొత్తలో అయితే మాట్లాడిన. ఇగ ఆ తర్వాత నేను ఆమెతోని మాట్లాడడం అయితే మానేషిన. ఇక ఇంట్లో ఉన్నంత సేపు మాట్లాడతాం. మనం ఎప్పుడైతే బయటికి పోతామో మనం ఎందుకు మాట్లాడతాం? సూత్తారు కదా! ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్‌లో కుకీస్ అయితే తింటానా. ఓట్స్, బనానా కుకీస్ అంటే డ్రై ఫ్రూట్స్ కుకీస్ అయితే చేసుకొని తింటానా. ఇగ గిట్లయితే ఉన్నది. మంచిగా టేస్టీగుంటది. తింటానే తినబుద్దయితది. ఇగ పెద్దోడైతే 10:30కు లేచిండు. ఇప్పుడు పాల ప్యాకెట్ కడిగేసి వాడు మిల్క్ షేక్ తాగుతాడట, ప్రోటీన్ మిల్క్ షేక్. గిట్ల అయితున్నది. రికార్డ్ గూడా చేయనిత్తలేరు. ఇగో బెడ్‌రూమ్‌లో కూర్చొని నేను రికార్డ్ చేత్తనే ఉన్నా. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత. ఇగ మా పెద్దోడైతే డోర్ దగ్గర కొడతానే ఉన్నాడు. ఏందిరా అంటే ఇంటలేడు. గట్లయితుంటది. బిజీ బిజీ చేత్తరు. రికార్డ్ చేసుడు ఒక టైం పెడతాంది. ఎడిటింగ్ చేసుడు ఒక టైం పడతాంది. అందుకే వీడియోస్ గూడా సరిగ్గా పెడతలేను. చూత్తారు గదా! మా పెద్దోడైతే పాలు కడిగేసుకొని, నీళ్లు కలుపుకొని ఇగ మిల్క్ ప్రోటీన్ షేక్ అయితే తాగుతాడు. ఇక్కడైతే నేను బ్రెడ్ అయితే నెయ్యిలా కాల్చుకొని పిల్లలకైతే పీనట్ చేసి ఇత్తాన. మా ఆయనకు, మాకందరికి గూడా నేను బిస్కెట్‌లు చేషినా అవి తింటారు. దాంతో పాటు ఇవి కొద్దిగా మిల్కు గిట్లయితున్నది ఇయాల బ్రేక్‌ఫాస్టు. చూత్తారు గదా! గిట్లయితుంటది. పిల్లలు ఇంట్లో ఉంటే ఎక్కువ పనే ఉంటది. అయితే ఇగ ఆంటీ అప్పుడప్పుడు మాట్లాడేది. నేను గూడా మాట్లాడేదాన్ని. ఎట్లున్నారా ఆంటీ? పిల్లలు ఎట్లున్నారు? మీ అమ్మాయి అత్తగారింటికెళ్ళిందా? మంచిగా చూసుకుంటాందా? బాబు ఎట్లున్నాడు? అది ఇది అని అడిగేదాన్ని. మంచిగానే మాట్లాడేది. ఆ తర్వాత ఇగ మెల్లమెల్లగా మాటలైతే ఇగ నాకు బిజీ ఉండే, ఆమె బిజీ ఉండే. మేమైతే ఇగ మాట్లాడడం మానేషినాం. ఇక సడన్‌గా మా ఆయనైతే నిన్న దావత్‌కి పోయిండు. దావత్‌కి పోయొచ్చిన తర్వాత పొద్దునైతే చెప్తాండు. వాళ్ళ చిన్న కొడుకుండే. ఆ చిన్న కొడుకు కొంచెము హుషారు బానే ఉంటాడు. అంటే ఏమంటారు, చిల్లర వేషాలు అంటే దోస్తులు బాగుండడం ఇవన్నైతే ఉండేది. మూడో కొడుకైతే బాగా హుషారన్నట్టు. పెద్ద కొడుకు, మూడో కొడుకు బాగా హుషారు. రెండో కొడుకైతే ఆయన పనేదో ఆయన చేసుకునేటోడు. ఇంట్లోనే ఉండేటోడు. అమ్మ చెప్పినట్టు వినేటోడు. మంచిగుండేటోడు. ఆ అమ్మాయును, ఆ మూడో కొడుకు సేమ్. ఇగ ఇద్దరు కొడుకులు బాగా హుషారు. బయటోళ్ళతోటి గొడవలు పెట్టుకుండు, తిట్టడాలు, కొట్టడాలు, రౌడీయిజం చేయడాలు అవన్నీ చేసేటోడు. కానీ మేము ఉన్నప్పుడైతే చేయలే. మంచిగానే ఉండేటోళ్ళు. మమ్మల్ని చూసో మరి భయపడో మరి ఏమో తెలీదు గానీ మంచిగానే ఉండేటోళ్ళు. రెంట్ వాళ్ళ ఇంట్లో ఉండాలంటే కొంచెం ఓహ్, అణిగిమణిగి ఉండాలని చెప్పి ఉన్నారో మరి ఏమో తెలీదు గానీ, ఇగ మా ఇంట్లోంచి ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సొంతంగా ఇల్లు గూడా తీసుకున్నారు. వాళ్ళు మంచి బిజినెస్‌లా మంచిగా డెవలప్ అయ్యారు గదా! వాటితోని హోమ్ లోన్ పెట్టేసుకొని ఇల్లు గూడా తీసుకున్నారు. ఇక్కడైతే పాలకూర కర్రీ అయితే చేత్తాన. సుత్తారు గదా! రైస్ గూడా ఎక్కిచ్చిన. కొద్దిగా రైస్ ఉండే. ఇగ పిల్లల కోసం రైస్ అయితే ఎక్కిచ్చిన. ఇక్కడ స్వీట్ చేద్దామని జెప్పి పక్కనైతే పెట్టిన. ఆ రెసిపీ మీకు రేపు జూపిత్తా. గిట్లయితున్నది. పాలకూర, టమాటా కర్రీ అయితే చేత్తాను. మీరైతే రెసిపీ జూడండి. అయితే ఇగ పెద్ద కొడుకు, మూడో కొడుకు కొంచెం హుషారే. ఇగ వీళ్ళేం చేషిర్రంటే వీళ్ళు కూరగాయల మార్కెట్‌ల స్టాండ్‌లేత్తరు గదా! ఆ స్టాండ్‌లు, లైట్లు ఎత్తరీళ్ళు. అయితే వీళ్ళు వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు వీళ్ళ ఏరియాలో ఉన్న కూరగాయల మార్కెట్‌ల స్టాండ్‌లు ఏషిర్రట. అంటే వీళ్ళేయాల్సిన ప్లేస్‌ల వేరేటోళ్ళొచ్చి వీళ్ళ వీళ్ళ ఏరియాలో స్టాండ్‌లేషిర్రట. ఏసేసరికి ఏమైంది, మా ఏరియాలో మీరు స్టాండ్‌లేసిర్రు ఏందిరా అని జెప్పి చిన్న అబ్బాయి ఉన్నాడు గదా! కొట్టిండట. ఎవరినో అబ్బాయిని. ఏసిన వాళ్ళను కొట్టిండట. కొట్టిన తర్వాత ఈళ్ళ పెద్దన్న మా తమ్ముడిని మీరు కొడతారారా? మీరచ్చి మా ఏరియాలో యేసుడేంది జెప్పి అని, ఈ తమ్ముడు కొట్టినందుకు వాళ్ళ అన్న బోయి ఒక 10 మంది తీసుకొని బోయి, వాళ్ళ దోస్తులను తీసుకొని బోయి, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారో వాళ్ళనైతే కొట్టిండట. కొట్టిన తర్వాత ఈళ్ళేం జేషిర్రు, మీరు మా ఏరియాలోకొచ్చి స్టాండ్‌లేసిర్రు గదరా! అయితే మేము మీ ఏరియాలోకి ఎత్తే ఏ ఏ అచ్చి ఎత్తాం స్టాండ్‌లు ఏం జేత్తరు అని జెప్పి ఈళ్ళ స్టాండ్‌లు తీసుకపోయి ఆళ్ళే ఏరియాల స్టాండ్‌లు, లైట్లు, కూరగాయల మార్కెట్‌లో అయితే ఏసిర్రట. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పాలకూర కర్రీ అయితే జేత్తాన. ఫస్ట్ అయితే ఆయిలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి అవన్నీ యేసుకుంటాను. మీరైతే జూడండి. అయితే గట్లేసిర్రట. ఏసిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసింది వేరే వాళ్ళే. వీళ్ళ ఏరియాలోకొచ్చి కూరగాయల మార్కెట్‌లో స్టాండ్‌లో లైట్లేసిర్రు. కోపంతోని వాళ్ళ తమ్ముడిని కొట్టిండు అడిగినందుకు. వాళ్ళ అన్న "మా తమ్ముడిని కొడతావా?" అని చెప్పి, "మీ ఏరియాలో ఎత్తంరా" అని చెప్పి ఈళ్ళైతే వేరు. గట్ల ఒకరిదొకరు గొడవైతే పెట్టుకున్నారు. 10 మంది రావడం, 50 మంది రావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం అట్లా జరిగింది. కొట్టిన తర్వాత ఒకరోజు ఏం జరిగింది, ఈ అబ్బాయి ఉన్నాడు గదా! మా తెలిసిన ఆంటీ అని చెప్పినా గదా! వాళ్ళ చిన్న కొడుకు, "మా ఏరియాలోకొచ్చి మా అన్నని కొడతావు, నన్ను కొడతావారా" అని చెప్పి ఒక 10, 15 మందిని వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకొని పోయి ఒక కత్తి గూడా తీసుకొని పోయిండట. తీసుకొని పోయి ఆ అబ్బాయి ఎక్కడున్నాడో, ఆ ఏరియా ఎక్కడుందో కనుక్కొని, ఆ అబ్బాయి మీద అటాక్ చేసిర్రట. ఆ అబ్బాయిని కోపంలోనో మరి ఏమైందో ఏమో గాని చంపేసిండు. గట్లయితే జరిగింది నిన్న. చెప్పుడుతోని నేనైతే ఘోరంగా భయపడ్డా. ఎందుకంటే మా ఇంట్లో ఉండేటోడు ఆ పిల్లగాడు. ఇంటర్ చదివేటోడు. ఇంటర్ ఫెయిల్ అయిండని చెప్పి వాళ్ళ అమ్మ అయితే కాలేజీకి పంపియలేదు. చిల్లర వేషాలు చేత్తాండు అని చెప్పి నాతోని చెప్పుకునేది. బాధపడేది. మా చిన్నోడయితే చెప్పిన మాట ఇంటలేడు. ఏందో ఏమో అని జీవితం అని చెప్పి మస్తు బాధపడేది. చెప్పుకునేదన్నట్టు. నా బాధలు ఆంటీకి, నా ఆంటీ బాధలు నాకు చెప్పేది. మా కొడుకు చిన్న కొడుకు ఇట్లా, మా పెద్ద కొడుకు అట్లా, మా అమ్మాయి జీవితం ఇట్లా అని మంచిగా చెప్పుకునేది.
అయితే గట్లయితున్నది. ఇక ఆంటీ నాకు చెప్పేది. నేను గూడా అయ్యో! గట్లెందుకు జేత్తవు మీ అమ్మని బాధ పెట్టొద్దని జెప్పి అనేదాన్ని. ఉన్నట్టే ఇనేటట్టే ఇనేటోడు. తర్వాత ఎళ్ళిపోయేటోడు. అయితే గాని నేనే జెప్పేసరికి నేనైతే స్టన్ అయిపోయినా. వామ్మో! గిలాంటి అబ్బాయా ఈ అబ్బాయి? నేనేమో అనుకున్నా. వాళ్ళ అమ్మ జెప్తే నిజం కాదనుకున్నా. అబద్ధం అనుకున్నా. ఇట్లా ఒక మనిషిని చంపేంత వేస్టు దిమాకున్నదా? గింత పెద్ద సైకోనా? గింత పెద్ద రౌడీయిజమా అని చెప్పి నాకైతే మస్తు భయమేసింది. నిజంగా వాళ్ళు మా ఇంట్లో లేరు కాబట్టి మంచి జరిగింది. ఒకవేళ మా ఇంట్లో ఉంటే మాత్రం ఆ కేసు అవన్నీ గూడా ఎన్నయ్యేటియో ఏమో! వాళ్ళైతే ఇగ ఆ విషయం తెలుసుడుతోనే ఆళ్ళ తల్లి, తండ్రి, అన్నలు, అక్క ఆళ్ళుంది గదా! ఆళ్ళ పిల్లలందరూ గూడా ఎక్కడికెళ్ళిపోయారట. వాళ్ళు ఒకవేళ మా ఇంట్లో ఉంటే పోలీసులు మమ్మల్ని అచ్చేటోళ్ళు వాళ్ళందరిని చంపుదామని వీళ్ళు ప్లాన్ జేత్తార్రట. ఆళ్ళ ఫ్యామిలీనంతా ఎందుకంటే ఆ అబ్బాయి చనిపోయిండు గదా! ఆ అబ్బాయి చనిపోయినందుకు ఈ అబ్బాయిని చంపాలే, వాళ్ళ ఫ్యామిలీని చంపాలని జెప్పి వాళ్ళు వెతుకుతార్రట. ఇటు పోలీసు వెతుకుతార్రట. నిజంగా మా ఇంట్లో లేనందుకు మంచిగయింది. లేకపోతే వాళ్ళు మేమే అనుకోని మా మీదికి రావడం, లేకపోతే అటాక్ గావడం ఇంకేమయ్యేదో ఏమో ఏమో! గట్లయితున్నది నిజంగా. హ్మ్. కిరాయున్నోళ్ళే. కిరాయికున్నోళ్ళే వాళ్ళు. కిరాయున్నోళ్ళే గదా! అని చెప్పి వాళ్ళతోని మంచిగా మాట్లాడితే మనం నిజంగా కిరాయి వాళ్ళతోని ఎంత మాట్లాడినో గంతే మాట్లాడాలి. అంటే పక్కలతోనే గానీ, ఎదురోళ్ళతోనే గానీ ఎంత మాట్లాడినో గంతే మాట్లాడాలి. ఆంటీతోని మాటలు మాట్లాడడం, ఫోన్లు జేయడం ఇంకా నేను కంటిన్యూ జేత్తే ఆహ్, ఏమయ్యేదో ఏమో! నేనైతే ఇగ ఒక సంవత్సరం కిందటే ఆంటీతోనైతే మాట్లాడడం మానేషినా. ఇగ నేను బిజీలో పిల్లలు చదివిపిచ్చుడు, తీసుకొచ్చుడు, తీసుకపోవడం వల్ల నేను ఆంటీతోని మాటలు మానేషిన. గట్లయితే జరిగింది. సూత్తరు గదా! పాలకూర అయితే ఏసేషిన. టమాటాలు మగ్గిన తర్వాత ఇక్కడైతే రాత్రయింది. ఇగ మా ఆయనైతే దావత్‌కి పోయిండు. ఇగ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు పిల్లల కోసం, నా కోసం. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తింటాన్నాము. ఇగ మ్యాంగోస్ గూడా తీసుకొచ్చిండు. మ్యాంగో సీజన్ కాదే సరిగ్గా మంచిగా లెవ్వే నేను ఎక్కడైనా తీసుకొత్తా అంటే నేనైతే తినలేదు. మ్యాంగోస్ అందరూ తింటార్రు మాకు తీసుకురావా అని చెప్పుడుతోనే మా ఆయనైతే తీసుకొచ్చిండు. ఇగ ఇట్లయితే ఫ్రైడ్ రైస్ తింటాన్నాము. అయితే ఇగ మా ఆయనైతే చెప్పిండు చెప్పుడుతోనే మస్తు భయమేసింది. ఆ అబ్బాయి అయితే ఇప్పుడు లేడు. ఎక్కడో పరాయిలోదున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ గూడా ఎక్కడికో ఎళ్ళిపోయింది. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడితే ఆ ఫోను కాల్‌లలో నా నంబర్ ఉండేది. నాకు పరేషాన్ అయ్యేది. మా ఫ్యామిలీకి పరేషాన్ అయ్యేది. మమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చేటోళ్ళు. ఒకవేళ మా ఇంట్లో ఉన్నా గూడా మమ్మల్ని అటాక్ చేసేటోళ్ళు. వచ్చిన వాళ్ళందరూ అట్లా ఎంత ఘోరంగా నిజంగా ఆలోచిస్తేనే ఒక మనిషిని చంపడం అంటే ఈజీ ఈజీ అంటన్నా. మనిషిని చంపడం అంటే ఎంత క్రూరంగా ఆలోచించి ఉండాలే. అంటే మనం ఒక ఉద్రేకంలో ఉన్నా గూడా చెడుగా ఆలోచించినట్టే గదా! నువ్వు కావాలని జేసినా, కావాలని జేయకపోయినా ఎట్లా జేసినా గూడా నువ్వొక సైకో లెక్కనే గదా! ఒక మనిషిని చంపడం అంటే ఈజీ గాదు. అది అసలు ఆలోచిస్తేనే భయంకరంగా భయమైతుంది. నిజంగా అలాంటి మనుషులతోనా మేము ఇన్ని రోజులు ఉన్నాం 5 సంవత్సరాలు. గలాంటి అబ్బాయా, ఈ అబ్బాయి ఇలాంటి సైకోలాగా ఉన్న మనిషా అని జెప్పి నాకైతే ఆలోచిస్తేనే భయంకరంగా భయమైంది. నిజంగా ఎవ్వరైనా పక్కోళ్ళైనా, ఎదురోళ్ళతోనైనా ఎంతవరకు మాట్లాడినో గంతవరకే మాట్లాడాలి. బాగా డీప్‌గా అయితే పోకండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎట్లా మారేది తెలవది. మంచి వాళ్ళు చెడుకు గావచ్చు, చెడు వాళ్ళు మంచికి గావచ్చు. గట్లయితున్నది. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే ఎవరినన్నా ఏమన్నా అన్నా గూడా కోపానికి అత్తార్రు. కోపం వచ్చి సంపడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరితోని ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మనము రహస్యాలు జెప్పాలి, ఎంతవరకు వాళ్ళతోని దోస్తరికం జేయాలనేది ఆలోచించుకోండి. ఇదొక గుణపాఠం లెక్కనే నాకైతే. నేనైతే డీప్‌గా మాట్లాడేదాన్ని ఆంటీతోని. అదే డీప్ మెయింటైన్ జేత్తే ఆమె వెళ్ళిపోయిన తర్వాత గూడా డీప్‌గా మెయింటైన్ చేసుడు, మాట్లాడుడు, అచ్చుడు, పోవుడు జేత్తే మాత్రం ఈరోజు మాకేమయ్యేదో ఏమో! గట్లయితున్నది. చూత్తారు గదా! గిట్లయితున్నది. మ్యాంగోస్ అయితే కట్ జేసి పిల్లలకైతే ఇచ్చేత్తా. 10:30 అట్లయితాంది. ఇగ గిట్లయితున్నది ఇయాల వీడియో. ఒక గుణపాఠమే అన్నట్టు. మనం ఎవరితోని ఎంత మాట్లాడినో గంతే మాట్లాడాలే. ఎంత జెప్పానో గంతే జెప్పాలే. ఇగ గిట్లయితున్నది ఇయాల వీడియో. మరి మీకు నచ్చిందనుకుంటానా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక మరి రేపటి వీడియోలో మంచి టాపిక్‌తో, మంచి రెసిపీస్‌తో మిమ్మల్నైతే కలుస్తా మరి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.